రాయలాపూర్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రాయలాపూర్ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ప్రభుత్వానికి ఎంత చెప్పినా చెవికెక్కడం లేదు. రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎమ్మెల్యే కనిపించడం లేదు అంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం మండల నాయకులు రైతులతో కలిసి మెదక్ సిద్దిపేట హైవే పైన రోడ్డుపై మొలకెత్తిన ధాన్యం పోసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 లారీల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని రైతులు తమకు వివరించారని తెలియజేశారు. శుక్రవారం కురిసిన భారీ వర్షంతో 2 కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులకు ఇంతటి కష్టాలు వచ్చినా స్థానిక ఎమ్మెల్యే కనిపించడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కూడా ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి మాదిరిగానే ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరో 2 రోజుల్లో ముర్గశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ధాన్యం పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందని, తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం వంటి వైఖరి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గ్రామానికి సంబంధించి నిన్న చాలా భారీ వర్షం పడ్డది. వర్షం పడితే ఇప్పుడున్న సందర్భాలలో వాస్తవానికి వర్షాలు పడితే మళ్ళీ తుకాలు పోసుకుంటాం, మళ్ళీ పంట వేసుకోవాలని ఆనందపడే సమయం ఉండాలి యాక్చువల్ అయితే. కానీ ఈరోజు ఏడ్చే పరిస్థితి వస్తుంది రైతులు. ఎందుకంటే వర్షం పడితే పంట కొనలేదు కాబట్టి. ఇంకా దాదాపు రాయలాపూర్ గ్రామంలో 20 లారీల పంట ఉంది. 20 లారీల పంటను మరి ఎప్పుడు కొంటారు, ఎప్పుడు తీసుకుపోతారు? ఈ రైతుల పరిస్థితి ఏంది? ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి యూరియా దొరకకపోతే లైన్లు కట్టి యాప్ అనుకుంటే యాప్లో బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని పంట పండించుకుంటే, ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంటు, యూరియా అవైలబిలిటీ, పంటలన్నీ కూడా సజావుగా వండి పంట కొని పైసలు వేసిన ఘనత కేసీఆర్ అయితే ఈ రోజు కనీసం పంట కొనలేని పరిస్థితిలో ఎట్లా కరెంటు సక్కగిస్తలేరు. యూరియా కోసం కష్టాలే ఉన్నాయి. రైతు బంధా లేదు, రైతు బీమా పైసలే కట్టలేదు. రైతుకి ఏమైనా కష్టం వస్తే చూసుకోలేడు. ఈ నియోజకవర్గంలో పట్టించుకుంటోలేడు. ఇక్కడ ఎమ్మెల్యే గారైతే ఎక్కడున్నారో తెలుస్తలేదు. ఈడ ఒక దిక్కు రైతులు పంట కొనక ఆగమాగమై ఇబ్బందికరమైన పరిస్థితులుండి వర్షంలో తడిసి ఎండి పంట ఆడ మొలకలచ్చి రైస్ మిల్ కాడ దించుకోక లేబర్ లేక ఇబ్బంది పడుతుంటే మాత్రం ఎక్కడున్నారో కనబడే పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఈ జిల్లా, ఈ నియోజకవర్గ, ఈ జిల్లా, తెలంగాణ యావత్తున్న పరిస్థితి. ఇంకా మరి మృగశిర వచ్చింది, 2 రోజులైతే మృగశిర. ఇప్పటి వరకు పంట ఇంకా పోలేదు. రెండోదంతా రైస్ మిల్ కాడ కూడా దించుకుంటలేరు. తీసుకపోతే 40 ఒక బస్తాకు 5 కిలోలు ఎక్కువ పెట్టమంటుంటారు. ఎందుకు పెట్టాలి? ఎవరి కోసం పెట్టాలి? పంట ఎందుకు కొంటామని చెప్పిండ్రు, పంటకు పైసలు వేస్తామన్నారు, పంటకు లారీలు పంపిస్తామన్నారు, సెంటర్లు ఓపెన్ చేసిరు ఉత్సాహంగా. సెంటర్లు ఓపెన్ చేసినంత సంబరంగా పంటను ఎందుకు కొంటలేరు? సెంటర్లో వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటా ఓపెన్ చేసింది కదా. ఓపెన్ చేసి 50 రోజులు అవుతుంది. 50 రోజుల ఇప్పటి వరకు మరి ఆ సెంటర్లలో పంట ఎందుకు కొంటలేరు? సెంటర్లు పెట్టి ఉపాస కోసమే సెంటర్లు ఎందుకు ఉంచుకున్నారు? ఇది పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా ఇక్కడ ప్రజాప్రతినిధులు పట్టించుకొని రాయలాపూర్కి ఇప్పటికైనా రోజు ఒక 4-5 లారీలు పంపిస్తే 4 రోజులు అయిపోతుంది. నేను ఇప్పుడే కూడా రాయలాపూర్ గ్రామాల తరఫున వెంకటాపూర్, చలమేడ ఈ 8 గ్రామాలలో ఇంకా పంట ఉంది కాబట్టి ఈ పంటకు లారీలు పంపిస్తేనే మేము మెడికల్ వేస్తాం.
పంటకు లారీలు పంపిస్తామని హామీ ఇయ్యండ్రి. పంటకు లారీలు కొనడానికి లారీలు పంపిండ్రు ఆ ఊరికి. ఆ ఊరు లేకపోతే ఇక్కడ మొదలుకొని రోడ్ కాడ మొదలుకొని 3 సెంటర్లలో కూడా మొత్తం పంటనే ఉన్నది. 20 లారీల పంట ఉన్నదమ్మా. 20 లారీల పంట ఎప్పుడు పోవాలి? ఎప్పుడు ఎంత ఆగమైతున్నది రైతాంగం ఆగమైతే పట్టించుకున్నోడు లేడు. ఇంకొక వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు అసలు వరి పంట వేసుకోకుండ్రి, చిన్న పంట వేసుకోండి, చిరు పంట వేసుకోండి అని. ఇక్కడ మాకు వండేదే వరి పంట. మాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు వస్తే 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు సారు. మాకు వండేదే పండేదే పంట వడ్లు వండుతాయి. ఈ వడ్లు బంద్ చేయండి. మరి పంట వేసుకునేటప్పుడేమో అన్ని సెంటర్లు ఓపెన్ చేసి వడ్లు కొంటాం, చివరి గింజ కొంటాం, తడిసిన వడ్లు కొంటాం అనేమో బీరాలు వలికిండ్రు. ఇప్పుడేమో పంట కొనలేని పరిస్థితి వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా గానీ ఎంతో ఓపిక పట్టినామో పట్టాల్సినంత ఓపిక పట్టినాం. ఇంకా కూడా పంట కొనకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. రైతుల పక్షా నుండి పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ రోజు రాయలాపూర్కు, వెంకటాపూర్కు, చలమెడకు ఈ గ్రామాలలో ఎక్కడైతే తడిసినాయో ఆ తడిసిన పంట దగ్గరికి వెంటనే లారీలు పంపించి ఆ పంటను కొనే విధంగా చెయ్యాలి. లేకపోతే ఈ ధర్నాను మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ.